హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని రకాలు, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి సూట్ అవుతుంది, కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న పొల్యూషన్ కావచ్చు, ఈజీగా ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోకపోతే మనం ఏదైతే సేవ్ చేసి పెట్టుకున్నామో అమౌంట్ మొత్తం కూడా హాస్పిటల్కి ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీరు చూస్తుంటారు, ఇప్పుడు చిన్నగా ఫీవర్ వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే మినిమం 500 లేనిదే మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి కుదరదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అందరూ తీసుకోవాలి. ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని రకాలు, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి సూట్ అవుతుందో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇండివిజువల్ హెల్త్ ప్లాన్. ఇదేంటంటే ఓన్లీ 1 పర్సన్కి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే సింగిల్ ఉన్నారో, అన్మ్యారీడ్ పర్సన్ ఉన్నారో, నాకు మాత్రమే కావాలి అంటే ఈ ఇండివిజువల్ హెల్త్ ప్లాన్ తీసుకోవచ్చు. సెకండ్ వన్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్. సో ఎంటైర్ ఫ్యామిలీకి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యారేజ్ అయింది, మీకు, మీ వైఫ్కి, పిల్లలకి, ఈవెన్ పేరెంట్స్కి ఇంక్లూడ్ అయ్యి ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో అందరికీ కవరేజ్ వచ్చి ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఎవరైనా చూపించుకోవచ్చు. థర్డ్ వన్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది మ్యాక్సిమం కంపెనీస్ వాళ్ళు బై చేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ కోసము. నెక్స్ట్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అనేసి, ఇదేంటంటే ఈ ప్లాన్లో పర్టికులర్ డిజీజెస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, లైక్ క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ ట్యూమర్, ఇట్లా ఉంటుంది. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటుందో వాళ్ళు ఈ ప్లాన్ తీసుకొని దీంట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సీనియర్ సిటిజన్ ప్లాన్. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి అనేసి సపరేట్గా ప్లాన్ ఉంది. సో ఈ ప్లాన్ అనేది సీనియర్ సిటిజన్ వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్, డిజీజెస్ స్పెసిఫిక్ ప్లాన్. పర్టికులర్ డిజీజెస్ ఉంటాయి, లైక్ క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు. సో అలాంటి పర్టికులర్ ఏదైనా మనకు ఉన్నాయంటే ఈ పర్టికులర్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్, హాస్పిటల్ డైలీ క్యాష్ ప్లాన్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైతే హాస్పిటలైజ్ అయి ఉంటారో ఈ పర్టికులర్ ప్లాన్ కనుక మీరు తీసుకుంటే డైలీ మీకు ఇంత క్యాష్ అనేసి మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ టైప్స్. మీకు ఏ ప్లాన్ కావాలో మీరు పిక్ చేసుకుని తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.